కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం నారాయణపూర్ రిజర్వాయర్కి సంబంధించి బ్యాలెన్స్ రిజర్వాయర్ అయినటువంటి నేపథ్యంలో దీన్ని బాండ్ పెంచుదామనుకున్నారు. దీనిలో భాగంగా ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఈ ఇళ్ళన్నీ కూడా ముంపుకు గురవుతున్నాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని ఇప్పటికే దీన్ని R&R ప్యాకేజ్ ఇవ్వడానికి సిద్ధమని చెప్పేసి నెంబర్ ప్రకటించడం జరిగింది. దీనిలో దాదాపుగా ఒక 40 ఇళ్లకు మాత్రమే చేయడం జరిగింది. ఇక్కడ ఉండలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పూర్తిగా వివాదాస్పదమైనటువంటి అంశంగా నారాయణపూర్ గ్రామం అయింది. దీనికి ఎందుకు ఇలాంటి వివాదాలకు ఆస్కారం వచ్చింది, ఏం జరుగుతున్నది, మనతో మాట్లాడడానికి కొంతమంది నారాయణపూర్ గ్రామస్తులు ఉన్నారు. ఏం జరిగింది మీకు సంబంధించి? ఈ మధ్యలో వారం రోజుల నుంచి చాలా హాట్ అయిపోతుంది సార్. మరి ప్రధానమైన డిమాండ్ ఏంటిది, కోరికలు ఏంటంటే సార్, ఒకటే నారాయణపూర్ అనేది ఈ రిజర్వాయర్ చేయడం వలన మాకు ప్రమాదం ఉన్నది. ఎప్పుడు 24 అవర్స్ వాటర్ స్టోరేజ్ ఉండడం వలన గతం లోపల వర్షాకాలం వచ్చినప్పుడు వర్షం కొట్టిన నీళ్ళు మాత్రమే ఇళ్ళకు వస్తుండే. ఈ వాటర్ స్టోరేజ్ ఉండడం వలన మాకు ఇళ్ళకు జాలు రావడం, ఇండ్లు కూలిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి సార్. ఇవన్నీ ఆలోచించిన మన ఎమ్మెల్యే గారు ఎన్నికల సమయం లోపల మీకు ఏం చేసిరంటే మాకు హామీ ఇచ్చారు, మీరు ప్రధానంగా మమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించుకుంటే మీ ఊరును మొత్తానికి ముంపుగా ప్రకటిస్తానని చెప్పి. ఎన్ని ఇళ్ళకు నెంబరింగ్ చేసి ఇంకెన్ని 40 వరకు వేసినట్టున్నారు. ఉండట్లేదు అంటే యాక్చువల్గా ఇప్పుడు నారాయణపూర్ ఈ ప్రమాదం చేయబట్టి ఈ 40 ఇళ్ళని కాదు, నారాయణపూర్ ఊరు లోపల వాళ్ళు ఇండ్లు ఇడిచిపెట్టిపోయినారు, పోయి బయట గంగాధర కానీ కరీంనగర్ కానీ అట్లా ఇల్లు కట్టుకొని ఉంటారు. వాటర్ కదా సార్, మొత్తం ఊటనే నారాయణపూర్కి ఒక్కటే దారి, ఆ దారి తప్పితే వేరే లేదు. ఏదైనా వర్షాకాలం వచ్చింది, ఇప్పుడు ఈ వాటర్ స్టోరేజ్ ఉండే వర్షాకాలం వచ్చిందంటే ఎప్పుడు కట్టమేది మేము. మళ్ళీ ఇంకోటి ప్రధానంగా ఏం జరిగిందంటే ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారిని ప్రశ్నించడం వల్ల సార్ మాకు కోరిక సార్, దయచేసి మన గ్రామసభలో ఏమైంది, ఎందుకు ఈ అట్రాసిటీ కేసులు అయినాయి సార్? గ్రామసభ లోపల ఇదే విషయం చర్చించాం సార్. మన ఇది సర్పంచ్ గారు ఉన్నారు, మన సర్పంచ్ బాబాలక్ష్మి గారు భర్త మధు, మేము ఎక్కువ శాతం మధుకే ప్రిఫరెన్స్ ఇచ్చినాం. అయితే విషయం జరిగింది ఏంటంటే గ్రామసభ లోపల నారాయణపూర్ మొత్తాన్ని ముంపు గ్రామంగా తీసుకోవాలని చెప్పి అందరం మాట్లాడినాం. వాళ్ళు కూడా మాకు ఏకీభవించారు. అయితే విషయం అందులోపల ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సార్, మరి మధ్యలో ఏడికెళ్ళి ఎట్లా వచ్చినాయో అక్రమ కేసులు మా మీద SC ST కేసు పెట్టి ఇంత దూరం తీసుకొచ్చి చూస్తాం. మా దురదృష్టం, మా ఊరిని విచ్ఛిన్నం చేసి చిల్లాపిల్లం చేసి ఇంత పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి దయచేసి అక్రమ కేసులు అనేది ఎత్తివేసి నారాయణపూర్ను మొత్తాన్ని ముంపు గ్రామంగా ప్రకటించారు. ప్రభుత్వం దగ్గర డబ్బు మేము ఆడుకోయి సార్ని ఎమ్మెల్యే గారిని అడిగితే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, ఎట్లా ప్రకటిస్తారు అంటే, సార్ మాకు ఒకటి అవార్డు కాపించి మాకు నారాయణపూర్ అనేది రిజర్వాయర్ అని చెప్పి అవార్డు చేయండి. అవార్డు చేసిన తర్వాత ఎంతవరకు వస్తే అంతవరకు డబ్బులు ఇవ్వండి. మీరు దశల వారీగా అంటారు, సరే మాకు అవార్డు చేసిన తర్వాత దశల వారీగా తీసుకోరు, ఫస్ట్ మాకు అవార్డు చేయండి సార్ దయచేసి అని చెప్పి మేము బతిమాలుకుంటున్నాం. అంతే. ఈ మేకల్ని కూడా మీకు ఇక్కడికి వచ్చేటువంటి విష కీటకాలు, కొండ చిల్వలు లాంటివి కూడా వస్తున్నాయా? ఇబ్బంది ఏముంటుంది? వస్తున్నాయి. మేకలు కానీ పిల్లలు చిన్న పిల్లలు కానీ బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే విషసర్పాలు బాగా వస్తున్నాయి, కొండ చిలువలు ఇలాంటివి బాగా వస్తున్నాయి సార్. ఎందుకంటే బాగా ఇబ్బంది అవుతుంది. గ్రామస్తులకి, గ్రామంలో ఉన్న యువకులకు పెళ్ళి అవుతలేదా? ఏంది ఎందుకు చాలా చర్చ జరుగుతుంది? ఈ గ్రామం గత నారాయణపూర్ అంటే పిల్లనిచ్చేది ఏది 10 ఏళ్ళ కింద. ఇప్పుడు వాటర్ చేయబట్టి ఆ నారాయణపూర్ ముప్పు గ్రామం, ఆ నారాయణపూర్కు పిల్లనిస్తే ఎట్లా అంటే ఎప్పుడు తెగిపోతుందో ఎప్పుడు ఉంటుందో అని చెప్పి ఆ ఊరికి పిల్లనియద్దని చెప్పి అట్లా సంబంధాలు కూడా క్యాన్సిల్ అయినవి ఉన్నాయి ఏది ఈ నారాయణపూర్ విషయంలో. సో మొత్తం మీద ఈ ఆర్థికపరమైన సామాజికపరమైనటువంటి అనేక ఇబ్బందులు ఉన్నాయి. కొంతమందికి మాత్రమే అవార్డు ఇచ్చి మరికొంతమందికి ఇవ్వకపోవడం ఏంది, పూర్తిగా ఇస్తే కానీ మొత్తం ముంపు గ్రామంగా ప్రకటించాల్సిందే, దానికి సంబంధించిన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి గ్రామసభలో జరిగినటువంటి వివాదం అనేది చిలికి గాలివానగా మారిపోయింది. దాదాపు 13 మంది మీద SC ST అట్రాసిటీ కేసులు నమోదు కావడము, సర్పంచ్ భర్త ఎవరైతే మధు ఉన్నారో ఆయన బలవన్ మరణానికి యత్నించడం, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ఎవరికైతే కేసులు నమోదయ్యాయో వాళ్ళ యొక్క అభ్యర్థులందరూ కూడా అబ్స్కాండింగ్ ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ తండ్రులు, తల్లిదండ్రులు, భార్యలు అందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడున్నారు మా నాన్న అని చెప్పి ఓ చిన్నారి సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి హృదయాన్ని తాకే విధంగా ఉంది. మొత్తం మీద దీన్ని ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం అధికారుల మీద, ప్రజాప్రతినిధుల మీద ఉంది. మరి ఏం చేస్తారు మనం లెట్స్ వెయిట్ అండ్ సీ. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామం వద్ద ఉన్నటువంటి బ్యాలెన్స్ రిజర్వాయర్ ప్రస్తుతం చూస్తున్నాం. ఇదంతా కూడా ఇది గత వారం రోజుల నుంచి, అంటే దశాబ్ద కాలం నుంచి ఇది వివాదాలతో కూడుకున్నటువంటిదిగా గమనించవచ్చు. ఈ గ్రామస్తులంతా కూడా చినుకు పడితే ఈ చెరువుకి నీళ్ళు వస్తే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం దశాబ్ద కాలం నుంచి. ఇప్పుడు ఇది ఉన్నటువంటి కట్టని హైట్ లేపాలి, దీని నుంచి
ఇటు కొడిమాల, చందుర్తి, వేములవాడ, గుడిచేరు ఇలా రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ అని 2 కెనాల ద్వారా నీళ్లు వదులుతారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎప్పుడైతే ప్రపోజల్ ఉందో అప్పుడే నుంచి ఇది ప్రతిపాదించి అభివృద్ధి పరచడం జరిగింది. దీనిలో భాగంగా పంప్ హౌస్ దగ్గర నందిమేడారం, ధర్మారం మండలం నందిమేడారం నుంచి లిఫ్ట్ చేసినటువంటి నీళ్ళని ఇక్కడ నుంచి మళ్ళీ వివిధ ప్రాంతాలకి తాగునీరు, సాగునీరు అందించే బృహత్తర పథకంతో ముందుకొచ్చారు, ఆ ప్లాన్తో ముందుకొచ్చారు. అయితే ఈ గ్రామస్తులకి అప్పటి నుంచి ఇప్పటివరకు తీవ్రని కష్టాలు మొదలయ్యాయి. కొంతమంది రైతులు ఉన్నారు, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మా గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించండి, మాకు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఈ గ్రామంలో 40 ఇళ్ళకి మార్కింగ్ ఇవ్వడం జరిగింది. దానికి నష్టపరిహారం ఇస్తాం, ముంపుగా ప్రకటిస్తామని చెప్పి. ఎందుకంటే ఒకసారి వర్షాకాలము, ఎండాకాలం అనే తేడా లేదు, ఎప్పుడు నిరంతరం నీళ్లు ఉంటున్నాయి. దానిలో తేళ్ళు, పాములు, విష సర్పాలు, విష కీటకాలతోని సావాసం చేయాల్సినటువంటి దుస్థితి ఉంది అని గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి. మరి ఏంటి అసలు వీళ్ళ ప్రాబ్లం మనం తెలుసుకుందాం. ఏంటి అసలు మీ పేరేంది, మీకు వచ్చిన సమస్య ఏంటి అసలు? నా పేరు రామరెడ్డి, ఏనుగు రామరెడ్డి, నారాయణపూర్. మాకు ఈ రిజర్వాయర్ ఇట్లా ఉన్నప్పుడు మాకేం ప్రాబ్లం లేదు. వర్షాకాలంలో వర్షాలు పడుతుండే, ఎండాకాలంలో ఎండలు కొడుతుండే, మాకు వాటర్ డెప్త్ తగ్గుతుండే, మాకు వానాకాలంలో కొద్దిగా ప్రాబ్లం ఉంటుండే. తర్వాత ఇప్పుడు 24 గంటల నీళ్ళు, ఏప్రిల్ ఎండింగ్ దాకా నీళ్ళు పోతున్నాయి. 24 గంటల నీళ్ళు ఉండట్లా మా భూములన్నీ జాలెక్కుతున్నాయి. ఇండ్లు సెప్టిక్ ట్యాంక్ తాగుదామన్న పరిస్థితి లేదు. 2 గదాలు గదన్నర లోపలికే మాకు నీళ్ళు ఊరుతున్నాయి. పునాదులకు పదన వచ్చి ఇండ్ల గోడలకు పదనలు ఎక్కుతున్నాయి. అదొకటి. ప్లస్ అసలు ఈ వర్షాకాలంలో ఆ నీళ్ళు ఇడుచుడు, వర్షాలు వచ్చుడు, ఈ నీళ్ళు ఇడుచుడు, ఇక ఎప్పుడు తెగుతుందని అదొక టెన్షన్. నిరాహార దీక్షలు చేసినట్టు ఆడ కట్టమీనే ఉండడం. అంటే గతంలో కొద్దిపాటి వర్షాలకు సైతం మొత్తం గ్రామస్తులంతా వేరే దగ్గర తలదాచుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. ఒకసారి ఫుల్ వచ్చినప్పుడు అట్లా కూడా జరిగిన రోజులు ఉన్నాయి. అది ఒకసారి ఇది తెంపిరు, అధికారులు వచ్చి ఇక్కడ తెంపారు. మా నిలబడ్డ ప్లేసులనే ఒకసారి తెంపారు అధికారులు వచ్చి. తెంపొద్దు అంటే కూడా లేదు, తెంపాలి, ఊరు పోతుంది కదా అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి తెంపినాయి. మా పరిస్థితి ఏంటంటే ఎప్పటికీ అది ముంపు గ్రామం ప్రకటించు, లేకపోతే యథావిధిగా ఉంచండి. మాకు ముంపు గ్రామం ప్రకటిస్తే ఊరంతా తీసేయండి, మమ్మల్ని తీసేయండి, ఊరంతా తీసేయండి, మాకు ఎక్కడన్నా జీవనోపాధి అండి. లేకపోతే యథావిధిగా గిట్లే రానియండి, గిట్లే కొనియండి. మీరు కట్ట ఎత్తు లేపి ఇంకా 2.5 గదాలు మీటర్లు లేపినట్టే ఉంటే మా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడే మీరు కింద చూస్తున్నారు కదా మీ ముంగట, ఇదంతా జాలెక్కుతుంది. ఇప్పుడే ఇంకా 2.5 మీటర్లు ఎత్తు లేపి ఇంకా వాటర్ ఫుల్ చేస్తే మాత్రం నారాయణపూర్ అసలు జాలెక్కి అసలు ఇల్లు కూడా మొత్తం కూలిపోతాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మాకు అవసరం లేదు అది. అయితే ముంపు గ్రామం చేయండి, లేకపోతే దీన్ని యథావిధిగా ఇట్లే ఉంచండి అని మా కోరిక. ఏమంటున్నారు అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారే హామీ ఇచ్చిర్రు. హనుమాన్ టెంపుల్ మీద ప్రమాణం చేసి నెల లోపల నేను చేపిస్తా అది ముంపు గ్రామంగా అని హామీ ఇచ్చి ఎన్నికలకు వచ్చిండు. సరే మా గ్రామస్తులందరికీ సంతోషపడరా, సరే ఈయన గెలిస్తే మాకు చేస్తాడు కదా అని అందరూ అనుకున్నట్టుగానే నారాయణపూర్లో మెజారిటీ ఓట్లు పడ్డాయి, ఆయన గెలిచిండు. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది, దగ్గర 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు అడిగితే ఇప్పుడు కేసులు పెట్టిస్తుండు ఊరు మీద, 2 వర్గాలు చేసిండు ఊళ్ళను. అంతకుముందు 15 ఇండ్లకు ఉండే, ఇవాళ 40-45 ఇండ్లకు మార్కింగ్ ఇచ్చారు. అంటే పర్సెంటేజ్లు మాట్లాడుకొని చిన్న గోడలు పెట్టుడు, రేకులేసుడు, దానిలో ఉంటున్నట్టు ఒక 6 ఉంటున్నట్టు 8 మంది ఉంటున్నారు, ఎవ్వరు ఉండలేరు. అట్లా చేసి వాళ్ళకు పైసలు ఇవ్వాలి 40 ఇండ్లకి ఇచ్చి విడతల వారిగా చేస్తూ అంటుండు. అది చేయడు, మాకు తెలిసిపోయింది, అర్థమైపోయింది. ఆ ఉన్నోళ్ళకి ఇచ్చిందంటే మా పని అయిపోయినట్టు. అది ఇచ్చిండా, ఈ వర్క్ చేసిండా, మీకు నష్టపరిహారం వస్తుందని మధ్య దళారులు, బ్రోకర్ల అవతారం ఎత్తి కొత్తగా పుట్టుకొస్తున్నాయి ఇళ్ళని కూడా. 20-30 ఇండ్లు కొత్తగా పుట్టుకొచ్చినాయి. అవి దళారులు అంతా పర్సెంటేజ్లు మాట్లాడుకొని ఆ పని చేస్తారు. ఇప్పుడు అంతకుముందు ఉన్నాయి 15-16 ఇండ్లే, ఇలా 40-45 ఇండ్లకు వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా నిన్న కొత్తగానట మళ్ళీ 10 ఇండ్లు పడ్డాయి అని ఇప్పుడు ఊరందరూ అదే భయభ్రాంతులకు గురి చేస్తారు. అంటే మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా అనుకో, నీది కూడా పడిపిస్తానరా అని తీసుకపోతే వీటి మీటింగ్ ఖర్చుడు బంద్ అయిపోయింది. వీడి ఖర్చుడు అట్లా తయారు చేస్తున్నారు. డివైడ్ అండ్ రూల్ మొత్తం విభజించి పాలించినట్టు చేస్తారు ఎమ్మెల్యే గారు. ఇదంతా సర్పంచ్ని దగ్గర పెట్టుకొని సర్పంచ్తోనే ఒక 13 మంది మీద కేసు పెట్టించిండు. అందులో అన్నది లేదు, ఏం లేదు. వీళ్ళంతా వీడియోలు తీస్తున్నారు కానీ అక్కడ తీయలేదు. బయట సర్పంచ్ మాట్లాడినది వీడియో తీస్తే మీ అందరికీ మీడియాకి తెలుస్తుండే. అది ఒక్కటి తప్పు చేసారు మా వాళ్ళు. ఎస్, మొత్తం మీద ఒక గతంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం లేదు, పైగా అక్రమ కేసులు పెట్టిస్తున్నారని చెప్పేసి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు 13 మంది మీద SC/ST అట్రాసిటీ కేసులు సైతం నమోదైనటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరికొంతమంది రైతులు ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, మీ పేరు? నారాయణపూర్ గంగాధర మండలం. ఏంటంటే మాకు ఉన్న మా ఉన్న పబ్లిక్ ఉన్నంతలో ఉన్న మాకు 2 వర్గాలు చేసి మాకు లొల్లులు చేస్తారు. మాకు నీళ్లు ఎల్లంపల్లి వాటర్ రాకముందు ఏమైందంటే మాకు ఉన్న నీళ్ళతోటి అచ్చుడు పోడుకు అంతే ఉండే. అప్పటికే మొత్తం పొలాలు తుంగ, ఇక్కడి దగ్గర మొత్తం తుంగ అయి మొత్తం దిగబాటు, ఇండ్లు కూలిపోడు,
వర్షానికి మళ్ళీ ఎల్లంపల్లి వాటర్ పోసినప్పటి నీళ్లు ఫుల్ అవుతున్నాయి. అంతకుముందు ఇండ్లు ఏంటిదంటే అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది 10-15 ఇండ్లే తీసుకుర్రు. మళ్ళీ ఇల్లు కమిషన్లకు ఆశపడి ఒక 10-15 ఇండ్లను 40 ఇండ్ల దాకా చేసిర్రు. ఎందుకంటే మేము అన్నదానం లెక్క కలిసి ఉన్న వాళ్ళను 2 వర్గాలుగా చేసి మమ్మల్ని తన్నుకునే మోపు ఎత్తున్నారు. మొత్తానికి ఏమన్నా అంటే ఎమ్మెల్యే గారు ఏం చేస్తుండే సర్పంచ్ని దగ్గర పెట్టుకొని అక్రమ కేసులు పెట్టినాక ఇప్పుడు ఈ 13 మంది అక్కడ ఉంటే వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఇంటికాడ ఏడుతురు తెలందాకా పొద్దునాక ఏడ్చుకుంటా అన్నం లేక మన బాబేటి వేయండు మన డాడీ ఏడి అనుకుంటా పాపం తల్లిదండ్రులు కూడా ముసలోళ్ళు మా కొడుకులు ఏడు అని గులగోలు ఏడుతుర్రు. ఇప్పటికి 4 రోజులే వచ్చింది లేదు. అప్పుడు ఏం చేసిండు హనుమలక్కడికి వచ్చి అప్పుడు రవిశంకర్ మొగోడు కాదు, రవిశంకర్ ఆడిది. నేను వచ్చినాక నెల రోజులల్లో హనుమల సాక్షి చెప్తున్నా ఇస్లాంపురం నారాయణపూర్ చెర్లపల్లెను నేను ముంపు గ్రామంగా ప్రకటించకపోతే నేను మొగోని కాదన్నాడు. అన్నమాట ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇదివరకు ఏది లేదు. ఇది కట్టని ఇంకా 2 మీటర్లు లేపే వరకు మా ఇండ్లు ఇప్పటికే కూలుతున్నాయి. తర్వాత ఈ 2 మీటర్లు వేసినాయి అనుకో మా కొంపలు మొత్తం నాశనం అవుతాయి. కొంపలట్టంగా మాకు ఏంటంటే 2 వర్గాలుగా చేసి ఓలగోల మేము అన్నదమ్ముల లెక్క కలిసి ఉండోళ్ళను మళ్ళీ వేరు అందం చేసి ఈ ఎమ్మెల్యే సభ అంటే ఇంత ఘోరం పరిస్థితి చేస్తున్నాం. మరి మీ ఎమ్మెల్యేకు మేము ఓటేయలేదా? నెల రోజుల మాకు ముంపుగా మనం చేస్తానని చెప్పి మేము అందరం కలిసి కట్టుకుండి ఎమ్మెల్యే గారికి మేము అందరం ఓట్లేసినాం. మా ఊరు నుంచే హైలైట్ ఓట్లు పోయినాయి ఆయనకు. అయినా కానీ మరి మేము ఆయనకి ఏం పాపం చేసినామో ఏం కథనో దయచేసి ఎమ్మెల్యే గారు మేము చెప్తున్నాం మా ఊరు మొత్తాన్ని ముంపు గ్రామంగా తీసుకున్నాం అనుకో మీకు కూడా ఎల్లకాలం మీ శిలబాలుగా పెట్టుకొని మా ఊరి లోపల మేము కొడతాం. మేము అందు గురించే మాకు ఈ వాటర్ వచ్చినప్పుడల్లా పాములు తేళ్ళు జర్రులు విషజ్వరాలు వచ్చి చిన్నపిల్లలకు దవాఖాన బలవుతారు. ఉన్నోళ్ళు లేనోళ్ళు గురప్రజంతులు బాగా ఘోరమవుతుంది సార్. ఇది దయచేసి ఎమ్మెల్యే గారు మా ఊరు మొత్తాన్ని ముంపు గ్రామంగా తీసుకొని మరి 2 వర్గాలుగా విభజించకు. మేము కూడా మీకు ఏం పాపం చేయలేదు. 10-15 ఇళ్ళకి ఇప్పుడు 40 ఇండ్లు చేసిర్రు. మీరు కమిషన్ల కొరకు అది చేసామో సర్పంచ్ కూడా మాకు కలిసి కట్టుండే. ఈయన ఏమంటే ఎమ్మెల్యే అయిండో ఆ ఎమ్మెల్యే అయినాకంటే సర్పంచ్ కూడా మారికి అత్తలేడు. ఆ 10-15 లెక్కపోతుండు. ఏమన్నా అంటే ఇప్పుడు ఈ 10-13 మంది పోయి మాట్లాడినందుకు అక్రమంగా కేసు పెట్టి వాళ్ళని జైలు పాలు చేసి వాళ్ళని రమ్మ కోసం పెడుతున్నాడు. దయచేసి ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు ఇప్పటికైనా మీరు చేయకపోతే ఇట్నే ఉండని అచ్చనే ఉంటాయి పోతూనే ఉంటాయి. మీరు కట్టలేపితే మాత్రం మా ఇండ్లు మొత్తం నాశనం అయిపోతే మొత్తం తుంగమొలుతుంది. ఇప్పటికే పొలాలల్లో ఎడ్లు నడవగా ఎడ్లు మొత్తం అమ్మి ట్రాక్టర్ కూడా దిగబడుతున్నాయి. ఒక బండి దిగబడితే ఒక బండి వచ్చి గుంజుతుంది. అంత ఘోరం పరిస్థితి అవుతుంది. దయచేసి అధికారులు మొత్తం దయచేసి ఈ ఊరిని మొత్తం ముంపు గ్రామంగా తీసుకోవాలని మన మేడిపల్లి సత్యం గారికి దయచేసి చెప్తున్నాను. మొత్తం మీద ఎమ్మెల్యేకి మరొక రైతు సైతం విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా చూస్తున్నాం. మీరేమంటారు? మీకు ఎంత ఎకరాలు నష్టమవుతున్నది? మీ పేరేంటి? మాకు నారాయణపూర్ 5 ఎకరాలు ఉన్నది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామం వద్ద ఉన్నటువంటి బ్యాలెన్స్ రిజర్వాయర్ ప్రస్తుతం చూస్తున్నాం. ఇదంతా కూడా ఇది గత వారం రోజుల నుంచి అంటే దశాబ్ద కాలం నుంచి ఇది వివాదాలతో కూడుకున్నటువంటిదిగా గమనించవచ్చు. ఈ గ్రామస్తులంతా కూడా చినుకు పడితే ఈ చెరువుకి నీళ్ళు వస్తే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం దశాబ్ద కాలం నుంచి. ఇప్పుడు ఇది ఉన్నటువంటి కట్టని హైట్ లేపాలి, దీని నుంచి ఇటు కొడిమాల, చందుర్తి, వేములవాడ, గుడిచేరు ఇలా రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ అని 2 కెనాల ద్వారా నీళ్లు వదులుతారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎప్పుడైతే ప్రపోజల్ ఉందో అప్పుడే నుంచి ఇది ప్రతిపాదించి అభివృద్ధి పరచడం జరిగింది. దీనిలో భాగంగా పంప్ హౌస్ దగ్గర నందిమేడారం, ధర్మారం మండలం నందిమేడారం నుంచి లిఫ్ట్ చేసినటువంటి నీళ్ళని ఇక్కడ నుంచి మళ్ళీ వివిధ ప్రాంతాలకి తాగునీరు, సాగునీరు అందించే బృహత్తర పథకంతో ముందుకొచ్చారు, ఆ ప్లాన్తో ముందుకొచ్చారు. అయితే ఈ గ్రామస్తులకి అప్పటి నుంచి ఇప్పటివరకు తీవ్రని కష్టాలు మొదలయ్యాయి. కొంతమంది రైతులు ఉన్నారు, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మా గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించండి, మాకు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఈ గ్రామంలో 40 ఇళ్ళకి మార్కింగ్ ఇవ్వడం జరిగింది. దానికి నష్టపరిహారం ఇస్తాం, ముంపుగా ప్రకటిస్తామని చెప్పి. ఎందుకంటే ఒకసారి వర్షాకాలము ఎండాకాలం అనే తేడా లేదు, ఎప్పుడు నిరంతరం నీళ్ళు ఉంటున్నాయి. దానిలో తేళ్ళు, పాములు, విష సర్పాలు, విష కీటకాలతోని సావాసం చేయాల్సినటువంటి దుస్థితి ఉంది అని గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి. మరి ఏంటి అసలు వీళ్ళ ప్రాబ్లం మనం తెలుసుకుందాం. ఏంటి అసలు మీ పేరేంది, మీకు వచ్చిన సమస్య ఏంటి అసలు? నా పేరు రామరెడ్డి, ఏనుగు రామరెడ్డి, నారాయణపూర్. మాకు ఈ రిజర్వాయర్ ఇట్లా ఉన్నప్పుడు మాకేం ప్రాబ్లం లేదు. వర్షాకాలంలో వర్షాలు పడుతుండే, ఎండాకాలంలో ఎండలు కొడుతుండే, మాకు వాటర్ డెప్త్ తగ్గుతుండే, మాకు వానాకాలంలో కొద్దిగా ప్రాబ్లం ఉంటుండే. తర్వాత ఇప్పుడు 24 గంటల నీళ్ళు, ఏప్రిల్ ఎండింగ్ దాకా నీళ్ళు పోతున్నాయి. 24 గంటల నీళ్ళు ఉండట్లా మా భూములన్నీ జాలెక్కుతున్నాయి. ఇండ్లు సెప్టిక్ ట్యాంక్ తాగుదామన్న పరిస్థితి లేదు. 2 గదాలు గదన్నర లోపలికే మాకు నీళ్ళు ఊరుతున్నాయి.
పునాదులకు పదన వచ్చి ఇండ్ల గోడలకు పదనలు ఎక్కుతాయి. అదొకటి ప్లస్ అసలు ఈ వర్షాకాలంలో ఆ నీళ్ళు ఇడుచుడు, వర్షాలు వచ్చుడు, ఈ నీళ్ళు ఇడుచుడు ఇక ఎప్పుడు తెగుతుందని అదొక టెన్షన్. నిరాహార దీక్షలు చేసినట్టు ఆడ కట్ట మీదనే ఉండడం. అంటే గతంలో కొద్దిపాటి వర్షాలకు సైతం మొత్తం గ్రామస్తులంతా వేరే దగ్గర తలదాచుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. ఒకసారి ఫుల్ వచ్చినప్పుడు అట్లా కూడా జరిగిన రోజులు ఉన్నాయి. అది ఒకసారి ఇది తెంపిరు, అధికారులు వచ్చి ఇక్కడ తెంపారు. మా నిలబడ్డ ప్లేసులనే ఒకసారి తెంపారు అధికారులు వచ్చి. తెంపొద్దు అంటే కూడా లేదు, తెంపాలి ఊరు పోతుంది కదా అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి తెంపినాయి. మా పరిస్థితి ఏంటంటే ఎప్పటికీ అది ముంపు గ్రామం ప్రకటించు, లేకపోతే యథావిధిగా ఉంచండి. మాకు ముంపు గ్రామం ప్రకటిస్తే ఊరంతా తీసేయండి, మమ్మల్ని తీసేయండి, ఊరంతా తీసేయండి, మాకు ఎక్కడన్నా జీవనోపాధి అండి. లేకపోతే యథావిధిగా గిట్లే రానియండి, గిట్లే కొనియండి. మీరు కట్ట ఎత్తు లేపి ఇంకా 2.5 మీటర్లు లేపినట్టే ఉంటే మా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడే మీరు కింద చూస్తున్నారు కదా మీ ముంగట, ఇదంతా జాలెక్కుతుంది. ఇప్పుడే ఇంకా 2.5 మీటర్లు ఎత్తు లేపి ఇంకా వాటర్ ఫుల్ చేస్తే మాత్రం నారాయణపూర్ అసలు జాలెక్కి అసలు ఇల్లు కూడా మొత్తం కూలిపోతాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మాకు అవసరం లేదు అది. అయితే ముంపు గ్రామం చేయండి, లేకపోతే దీన్ని యథావిధిగా ఇట్లే ఉంచండి అని మా కోరిక. ఏమంటున్నారు అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారే హామీ ఇచ్చిర్రు. హనుమాన్ టెంపుల్ మీద ప్రమాణం చేసి నెల లోపల నేను చేపిస్తా అది ముంపు గ్రామంగా అని హామీ ఇచ్చి ఎన్నికలకు వచ్చిండు. సరే మా గ్రామస్తులందరికీ సంతోషపడరా, సరే ఈయన గెలిస్తే మాకు చేస్తాడు కదా అని అందరూ అనుకున్నట్టుగానే నారాయణపూర్లో మెజారిటీ ఓట్లు పడ్డాయి, ఆయన గెలిచిండు. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది, దగ్గర 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు అడిగితే ఇప్పుడు కేసులు పెట్టిస్తుండు ఊరు మీద, 2 వర్గాలు చేసిండు ఊళ్ళను. అంతకుముందు 15 ఇండ్లకు ఉండే, ఇవాళ 40-45 ఇండ్లకు మార్కింగ్ ఇచ్చారు. అంటే పర్సెంటేజ్లు మాట్లాడుకొని చిన్న గోడలు పెట్టుడు, రేకులేసుడు, దానిలో ఉంటున్నట్టు ఒక 6 ఉంటున్నట్టు 8 మంది ఉంటున్నారు, ఎవ్వరు ఉండలేరు. అట్లా చేసి వాళ్ళకు పైసలు ఇవ్వాలి 40 ఇండ్లకి ఇచ్చి విడతల వారిగా చేస్తూ అంటుండు. అది చెయ్యడు, మాకు తెలిసిపోయింది, అర్థమైపోయింది. ఆ ఉన్నోళ్ళకి ఇచ్చిందంటే మా పని అయిపోయినట్టు. అది ఇచ్చిండా, ఈ వర్క్ చేసిండా, మీకు నష్టపరిహారం వస్తుందని మధ్య దళారులు బ్రోకర్ల అవతారం ఎత్తి కొత్తగా పుట్టుకొస్తున్నాయి ఇళ్ళని కూడా 20-30 ఇండ్లు కొత్తగా పుట్టుకొచ్చినాయి. అవి దళారులు అంతా పర్సెంటేజ్లు మాట్లాడుకొని ఆ పని చేస్తారు. ఇప్పుడు అంతకుముందు ఉన్నాయి 15-16 ఇండ్లే, ఇలా 40-45 ఇండ్లకు వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా నిన్న కొత్తగానట మళ్ళీ 10 ఇండ్లు పడ్డాయి అని ఇప్పుడు ఊరందరూ అదే భయభ్రాంతులకు గురి చేస్తారు. అంటే మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా అనుకో, నీది కూడా పడిపిస్తానరా అని తీసుకపోతే వీటి మీటింగ్ ఖర్చుడు బంద్ అయిపోయింది. వీడి ఖర్చుడు అట్లా తయారు చేస్తున్నారు. డివైడ్ అండ్ రూల్ మొత్తం విభజించి పాలించినట్టు చేస్తారు ఎమ్మెల్యే గారు. ఇదంతా సర్పంచ్ని దగ్గర పెట్టుకొని సర్పంచ్తోనే ఒక 13 మంది మీద కేసు పెట్టించిండు. అందులో అన్నది లేదు, ఏం లేదు. వీళ్ళంతా వీడియోలు తీస్తున్నారు కానీ అక్కడ తీయలేదు. బయట సర్పంచ్ మాట్లాడినది వీడియో తీస్తే మీ అందరికీ మీడియాకు తెలుస్తుండే. అది ఒక్కటి తప్పు చేసారు మా వాళ్ళు. ఎస్, మొత్తం మీద ఒక గతంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం లేదు, పైగా అక్రమ కేసులు పెట్టిస్తున్నారని చెప్పేసి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు 13 మంది మీద SC/ST అట్రాసిటీ కేసులు సైతం నమోదైనటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరికొంతమంది రైతులు ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, మీ పేరు? నారాయణపూర్ గంగాధర మండలం. ఏంటంటే మాకు ఉన్న మా ఉన్న పబ్లిక్ ఉన్నంతలో ఉండన్న మాకు 2 వర్గాలు చేసి మాకు లొల్లులు చేస్తారు. మాకు నీళ్లు ఎల్లంపల్లి వాటర్ రాకముందు ఏమైందంటే మాకు ఉన్న నీళ్ళతోటి అచ్చుడు పోడుకు అంతే ఉండే. అప్పటికే మొత్తం పొలాలు ఇక్కడి దగ్గర మొత్తం అయి మొత్తం దిగబాటు, ఇండ్లు కూలిపోడు వర్షానికి. మళ్ళీ ఎల్లంపల్లి వాటర్ పోసినప్పటిస్తుంది నీళ్లు ఫుల్ అవుతున్నాయి. అంతకుముందు ఇండ్లు ఏంటిదంటే అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, 10-15 ఇండ్లే తీసుకుర్రు. మళ్ళీ ఇల్లు కమిషన్లకు ఆశపడి ఒక 10-15 ఇండ్లను 40 ఇండ్ల దాకా చేసిర్రు. ఎందుకంటే మేము అన్నదానం లెక్క కలిసి ఉన్న వాళ్ళను 2 వర్గాలుగా చేసి మమ్మల్ని తన్నుకునే మోపు ఎత్తున్నారు. మొత్తానికి ఏమన్నా అంటే ఎమ్మెల్యే గారు ఏం చేస్తుండే, సర్పంచ్ని దగ్గర పెట్టుకొని అక్రమ కేసులు పెట్టినాక ఇప్పుడు ఈ 13 మంది అక్కడ ఉంటే వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఇంటికాడ ఏడుతురు. తెలందాకా పొద్దునాక ఏడ్చుకుంటా అన్నం లేక మన బాబు వేయండు, మన డాడీ ఏడి అనుకుంటా పాపం తల్లిదండ్రులు కూడా ముసలోళ్ళు మా కొడుకులు ఏడు అని గులగోలు ఏడుతుర్రు. ఇప్పటికి 4 రోజులే వచ్చింది లేదు. అప్పుడు ఏం చేసిండు హనుమలక్కడికి వచ్చి, అప్పుడు రవిశంకర్ మొగోడు కాదు, రవిశంకర్ ఆడిది. నేను వచ్చినాక నెల రోజులల్లో హనుమల సాక్షి చెప్తున్నా, ఇస్లాంపురం నారాయణపూర్ చెర్లపల్లెను నేను ముంపు గ్రామంగా ప్రకటించకపోతే నేను మొగోని కాదన్నాడు. అన్నమాట ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇదివరకు ఏది లేదు. ఇది కట్టని ఇంకా 2 మీటర్లు లేపే వరకు మా ఇంట్లో ఇప్పటికే కూలుతున్నాయి. తర్వాత ఈ 2 మీటర్లు వేసినాయి అనుకో మా కొంపలు మొత్తం నాశనం అవుతాయి. కొంపలట్టంగా మాకు ఏంటంటే 2 వర్గాలుగా చేసి ఓలగోల మేము అన్నదమ్ముల లెక్క కలిసి ఉండోళ్ళను మళ్ళీ వేరు అందం చేసి ఈ ఎమ్మెల్యే సభ అంటే ఇంత ఘోరం పరిస్థితి చేస్తున్నాం. మరి మీ ఎమ్మెల్యేకు మేము ఓటేయలేదా? నెల రోజుల మాకు ముంపుగా మనం చేస్తానని చెప్పి మేము అందరం కలిసి కట్టుకుండి ఎమ్మెల్యే గారికి మేము అందరం ఓట్లేసినాం. మా ఊరు నుంచే హైలైట్ ఓట్లు పోయినాయి ఆయనకు.
అయినా కానీ మరి మేము ఆయనకి ఏం పాపం చేసినామో ఏం కథను దయచేసి ఎమ్మెల్యే గారు మేము చెప్తున్నాం, మా ఊరు మొత్తాన్ని ముంపు గ్రామంగా తీసుకున్నాం అనుకో, మేము కూడా ఎల్లకాలం మీ శిలబాలుగా పెట్టుకుని మా ఊరి లోపల మేము కొడతాం. మేము అందు గురించే మాకు ఈ పాము ఈ వాటర్ వచ్చినప్పుడల్లా పాములు, తేళ్ళు, జర్రులు, విషజ్వరాలు వచ్చి చిన్నపిల్లలకు దవాఖాన బలవుతారు, ఉన్నోళ్ళు లేనోళ్ళు గుర్రప్రజంతులు బాగా ఘోరమవుతుంది సార్. ఇది దయచేసి ఎమ్మెల్యే గారు మా ఊరు మొత్తాన్ని ముంపు గ్రామంగా తీసుకొని మరి 2 వర్గాలుగా విభజించకు. మేము కూడా మీకు ఏం పాపం చేయలేదు. 10-15 ఇళ్ళకి ఇప్పుడు 40 ఇండ్లు చేసిర్రు. మీరు కమిషన్ల కొరకు అది చేసామో, సర్పంచ్ కూడా మాకు కలిసి కట్టుండే. ఈయన ఏమంటే ఎమ్మెల్యే అయిండో, ఆ ఎమ్మెల్యే అయినాకంటే సర్పంచ్ కూడా మారికి అత్తలేడు. ఆ 10-15 లెక్కపోతుండు. ఏమన్నా అంటే ఇప్పుడు ఈ 10-13 మంది పోయి మాట్లాడినందుకు అక్రమంగా కేసు పెట్టి వాళ్ళని జైలు పాలు చేసి వాళ్ళని రమ్మ కోసం పెడుతున్నాడు. దయచేసి ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు ఇప్పటికైనా మీరు చేయకపోతే ఇట్నే ఉండరు, అట్టనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మీరు కట్టలేపితే మాత్రం మా ఇండ్లు మొత్తం నాశనం అయిపోతే మొత్తం తుంగమొలుతుంది. ఇప్పటికే పొలాలల్లా ఎడ్లు నడవగా ఎడ్లు మొత్తం అమ్మి ట్రాక్టర్ కూడా దిగబడుతున్నాయి. ఒక బండి దిగబడితే ఒక బండి వచ్చి గుంజుతుంది. అంత ఘోరం పరిస్థితి అవుతుంది. దయచేసి అధికారులు మొత్తం దయచేసి ఈ ఊరిని మొత్తం ముంపు గ్రామంగా తీసుకోవాలని మన మేడిపల్లి సత్యం గారికి దయచేసి చెప్తున్నాను. మొత్తం మీద ఎమ్మెల్యేకి మరొక రైతు సైతం విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా చూస్తున్నాం. మీరేమంటారు? మీకు ఎంత ఎకరాలు నష్టమవుతున్నది? మీ పేరేంటి? మాకు నారాయణపూర్ 5 ఎకరాలు ఉన్నది. ఎప్పుడు వర్షాకాలం, ఎండాకాలం 365 రోజులు వాటర్ ఉంటున్నాయి. ఇంట్లో వాటర్ ఉండట్లో మాకు ట్రాక్టర్లు కానీ, ఒక ట్రాక్టర్ పంట పొలాలు కోసుకుంటప్పుడు హార్వెస్టర్ కానీ దిగబడడం, జేసీపీ రావడం, గుంజడం, ఇలాంటి రైతులకు బాగా నష్టం జరుగుతుంది. ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది మాకు. ఎందుకంటే చేస్తే ముప్పు గ్రామంగా మొత్తం చేయండి. మాకు బాగా ఇబ్బంది ఉంది. రైతులంతా తీవ్ర నష్టం అవుతుంది. మీ ఇండ్లు, మీ పొలాలు అన్నీ తీసుకోమంటారా? అన్నీ తీసుకోమంటున్నాం. మేము ఎలాంటి లేకుండా ఇండ్లు, పొలాలు అన్నీ తీసుకోమంటున్నాం. ఇండ్లు మొత్తం కూలిపోతున్నాయి. వర్షాకాలం వచ్చింది అంటే అన్నం కానీ మనకు కూర కానీ వండుకున్నామంటే అవి ఖరాబ్ అయిపోతున్నాయి. ఎందుకంటే పదనొచ్చి గోడలకు బాగా ఇబ్బంది జరుగుతుంది. సో మొత్తం మీద టోటల్గా వ్యవసాయ పొలాలు, పంట పొలాలని అలాగే ఇళ్ళని సైతం తీసుకోవాలి, మొత్తం ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, జనరల్గా ఏ ఊరినైనా కానీ మా ఊరితోని ఉన్న ఊరిని మేము వదిలిపెట్టాము, మేము ఇక్కడనే ఉంటామని చెప్పి ఆందోళన చేస్తారు. ఎన్ని ప్యాకేజీలు, ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ. ఎందుకంటే జననీ జన్మభూమిచ్చ స్వర్గాపి జరిగేసి అని చెప్పేసి, స్వర్గం కంటే మిన్నది అని చెప్పేసి అంటాం కదా. మీరేంటి మొత్తం పోతా అంటున్నారు? దీనికి సంబంధించిన పరిష్కారం ఏం లేదా? వేరే ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం లేదా? మాది గంగాధర మండల్ నారాయణపూర్. దీనికి దాదాపు నాకు బుద్ధి వచ్చిన నుంచి వెళ్ళి కూడా 40-50 ఏళ్ళ నుంచి వెళ్ళి మామూలుగా చెరువు నిండినంత ఒక 3 నెలలు ఫుల్ ఉంటుండే. ఆ తర్వాత కొన్ని తక్కువ అవుతుండే. 3 నెలల తర్వాత దసరా నుంచి వెళ్ళి మాకు మంచి ఎలాంటి నీటి ప్రాబ్లం ఏం లేకుంటుండే, పంటలు వండుతుండే, మంచిగా ఉన్నాం. ఈ 36 గ్రామాలకు నీళ్ళు కావాలని ఎల్లంపల్లి చెరువు నుంచి వెళ్ళి మా చెర్ల బోసుడు ఈ 10 ఏళ్ల కిందనే ప్రపోజల్ వచ్చింది. అప్పుడు తీసురద్దు, ఊరు తీయకుండా మంచిదే కానీ మాకు కట్టనైతే లేపద్దు అని అన్నారు. అది అప్పుడు ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ సత్యం గారు చేసింది అది ఏంటి అంటే, ఈ ప్రమాణం చేసి ఊళ్ళో ఒక ఉసుగొలిపి మేము ముంపు గ్రామం చేస్తామనేసరికి అందరినీ పోతాం కదా అన్న ఉద్దేశంతో మేము ఓట్లేసినాం, గెలిపించుకున్నాం. ఆయన ప్రమాణం చేసిండు. మెయిన్ ఇది ఏంది అంటే, ఒక 10-20 ఇండ్లు కట్టపండు ఉన్నాయే పోతాయి జనరల్గా తీసుకోవాలంటే. అవి తీసుకొని మళ్ళీ 3 మీటర్లు ఎత్తు లేపాలని అంటే మొత్తం గ్రామానికి ముప్పు. ఈ 10 ఇండ్లు తీసుకోకుండా వీళ్ళైతే ఇట్లా ఇయ్యరు అన్న ఉద్దేశంతో ఒక్కొక్కరిని కొత్తగా పంది గుడిసెలు లెక్క వేసుకుంటా, రేకుల షెడ్లు వేసుకుంటా 30-40 ఇండ్లు ఇవి చేసిండ్రు. మధ్యలో ఊళ్ళే ఇంకా కొంతమందిని తీసుకున్నాడు. ఈ విధంగా చేసేసరికి ఊళ్ళంతా భయభ్రాంతులకు గురవుతుండ్రు. ఎందుకంటే మేము ఉంటామో పోతాం, వాళ్ళకి పైసలు వస్తాయి, మాకు రావు, మేము ఎన్నట్టుకున్నా ఉత్తగానే పోవుడు, ఇగో ఈ విధంగా భయపడుతుండ్రు. అసలు ఊరు ఇడిచిపెట్టి పోవాలన్నది ఏ ఊర్లో కూడా ఉండదు. మా ఊరు కావాలని మేము ఇది ఎన్నట్టుకున్న డేంజరే, ఈ ఊరుకు మీద ఉన్నది కాబట్టి డేంజరే అనే ఉద్దేశంతో అందరం అనుకోనే ఇప్పుడు ఈ సత్యం గారు గెలిచే ముందు 3 ఏళ్ల కింద అనుకొని ముంపు గ్రామంగా అనుకున్నాం. కానీ ఈ 10 ఏళ్ల నుంచి కూడా ఏ ముచ్చట లేదు. మాకు మీటరు, 2 మీటర్లు, 3 మీటర్లు అనుకుంటా మొత్తం చెరువు ఖజానా చేసి ఇట్లా చేస్తామంటే మా ఊరుకు ముప్పే. మీరు ఫస్ట్ ప్రపోజల్ ఎట్లుందో ఇది ఎట్లుందో ఎట్లున్నది అట్లా నుంచుర్రి, లేదా ముంపు గ్రామం అన్న చేయండి.
ఇది మా విన్నపం. సో యాజ్ ఇట్ ఈస్గా ఈ బాండ్ని అట్లనే ఉంచండి, ఎత్తు పెంచకండి, లేదంటే పూర్తిగా ముంపు గ్రామంగా ప్రకటించాలని చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, గతంలో ఆర్డీఓ వచ్చిర్రు, అధికారులు వచ్చిర్రు, ఆందోళన చేసిండ్రు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వచ్చిండు నీటిపారుదల శాఖ మంత్రి. ఈ గవర్నమెంట్లో కూడా ఏమి అభివృద్ధి లేదు, చర్యలు లేవా? కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ సార్ మాది. ఇక్కడ చెరువులో సార్ 365 రోజులు నీళ్ళే ఉంటాయి సార్. ఇక్కడ నుంచి పైకి పంపింగ్ చేస్తారు వాటర్. పైపింగ్ చేసినప్పుడు అంటే ప్రతి సంవత్సరం ఇట్నే వాటర్ వస్తున్నాయి పోతున్నాయి. ఇక్కడనే మా భూములలో తుంగ మొలుతున్నది, మా ఇండ్లు సుతా కూలిపోతున్నాయి సార్. కేవలం ఈ సత్యం గారు వచ్చినాక వెంటనే అప్పుడు ఏమని చేస్తే నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తా అని చెప్పేసి మన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇక్కడికి తీసుకొచ్చి వారిని ఇటువంటి దృశ్యాలు తీసుకోరు. అయితే ఎలక్షన్ ముందు మేడిపల్లి సత్యం గారు నన్ను ఓట్లేసి గెలిపించుకుంటే నారాయణపూర్ గ్రామాన్ని నేను గెలిచిన నెల లోపలనే మొత్తం ముంపు గ్రామంగా ప్రకటిస్తాను. మంత్రి గారిని దానికోసమే తీసుకొచ్చి ఇక్కడ మొత్తం చెరువు కట్ట ఇవన్నీ చూపించిండు. ఇప్పుడు ఏమంటారు, కేవలం అధికారులు మాత్రం అంటే 2.5 మీటర్లో సుమారు 3 మీటర్లో తీసుకొని అంతమందమే తీసుకుంటే 20 కోట్లో 25 కోట్లో సార్ రిలీజ్ అయినాయట. అలాంటి కాకుండా మన నారాయణపూర్ గ్రామాన్ని కేవలం మొత్తం ముంపు గ్రామంగా ప్రకటిస్తా అని చెప్పిన మాట తనే స్వయంగా ఎమ్మెల్యే గారే చెప్పారు. మొత్తం ముంపు గ్రామంగా ప్రకటించి నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా పట్టించాలని కోరుకుంటున్నాం సార్ మేము. మొత్తం మీద మనం చూస్తున్నాం అక్కడి వరకు ఆ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రపోజ్ అయిన తర్వాత నందిమేడ నుంచి వచ్చినటువంటి క్రమంలో ఈ బాండ్ హైట్ అనేది ఇప్పటికే 2 సార్లు గండి కొట్టడం జరిగింది. దీనిలో ఈ నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి దాదాపు 40 గ్రామాలకు పైగా తాగునీరుని అందించేటువంటి ఉద్దేశంతో ఒక ప్లాన్ చేశారు. దీనికి ఇప్పటికే ఇస్లాంపుర, మంగపేట, చెర్లపల్లి ఇలాంటి గ్రామాలకు సైతం దీని ఎఫెక్ట్ ఉంటుంది. అక్కడి వరకు విస్తరించే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పొలాలు, వేలాది ఎకరాలు ఉన్నటువంటి పొలాల్లో ఇప్పటికే తుంగమొలుస్తున్నది. 2 పసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఇటు ఖరీఫ్ యాజ్ వెల్ యాజ్ రబీ 2 పంటలు వేస్తారు. 2 పంటలు దున్నేటప్పుడు కోసేటప్పుడు సైతం ఇబ్బంది అవుతుంది. ట్రాక్టర్లు సైతం దిగబడితే జేసీబీలు రావాల్సినటువంటి పరిస్థితి. అయితే అత్యధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. దీనికి సంబంధించి మమ్మల్ని విముక్తి చేయండి, దానికి సంబంధించి అయితే చర్యలు తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. దీనిలో భాగంగా ఇప్పటికైనా అధికారులు అలాగే స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చాలని కోరుతున్నటువంటి పరిస్థితి. ఇది బృహత్తరమైనటువంటి పథకం అయితే దీనివల్ల చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు, ప్రభావంకి గురవుతున్నారు, ఇల్లు పదనెక్కుతున్నాయి, కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎక్కడ చూసినా కానీ జాలువారేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నారాయణపూర్ రిజర్వాయర్కి సంబంధించి మొత్తం ముంపు గ్రామంగా ప్రకటించండి, లేదంటే ఐజిటీస్గా ఉంచండి. దీన్ని బేస్ చేసుకొని చాలామంది కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారు. దానికి నష్టపరిహారం తీసుకునేటువంటి ఉద్దేశంతో మధ్య దళారులు ఎంటర్ అయ్యారని తీవ్రమైన ఆరోపణలు సైతం చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, నారాయణపూర్ బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచి.